హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. సహోదర ప్రేమ నిలువురముగా ఉండనీయుడి, ఆదిత్యము చేయ మరువకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. మీరును శరీరంతో ఉన్నారు గనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకునుడి. ఈరోజు మన వర్తమానం ఆదిత్యమిచ్చుటలో గల ఆశీర్వాదం. ఆదిత్యమిచ్చుటలో గల ఆశీర్వాదం. నా ప్రారంభ సేవలో మా పాస్టరమ్మ గారు ఏ క్రొత్తవారు వచ్చినా సరే చాలా కష్టపడి వంటలు చేసేది. ఇక ఎప్పుడు ఫారినర్స్ వచ్చేవాళ్ళు ఏదో ఒక సందర్భంలో. ఇక వాళ్ళకి చేయాలంటే ఉదయం నిలబడిందంటే ఇక సాయంకాలం కూడా 6-7 అయ్యే వరకు వంటలు చేస్తూనే ఉండేది. అదే సమయంలో పాస్టరమ్మ గారికి కొంతమంది సహకారులు కూడా ఆ కాలంలో ఉన్నారు. జయ, తర్వాత కొంతకాలం తర్వాత రాణి, మరి కొంతకాలం తర్వాత కృప, స్టెల్లా, ఇలా మా ప్రారంభ సేవలో కొంతమంది పిల్లలు ఉండేవాళ్ళు. కానీ ఖచ్చితంగా పాస్టరమ్మ గారి వంట చేయాలి. నాకు అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, పాస్టరమ్మ గారి యొక్క ఆరోగ్యానికి రహస్యం ఆమె ఇచ్చిన ఆతిథ్యమేమని అనిపిస్తుంది. ఎందుకంటే వంట చేయటం చాలా కష్టం కదా. కష్టమేనండి కాదా? నేనే వంటగాడి కాదు. పొయ్యి దగ్గర నిలబడి పాపం ఇప్పుడు కూర్చోవటం కాదు కదా. పూర్వకాలం అయితే కట్టెలతో ఉండేవాళ్ళు, కానీ కనీసం కూర్చుని ఉండేవాళ్ళు. కింద కూర్చొని కట్టెలు పోయి ఎక్కడ నెత్తి మీద పెట్టరు కదా. స్టవ్ కాబట్టి పైన ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కింద కూర్చోవాలి. అక్కడైనా పర్వాలేదు, కింద కూర్చుని పీట మీద అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నిలబడే చేయాలి పాపం, మోకాళ్ళ నొప్పులు. అందుకే ఎంత కష్టం. కానీ ఆ దినం నుండి మాకు ఆహార విషయంలో దేవుడు ఎన్నడూ కొదువు చేయలే. ఎప్పుడూ ఇంట్లో ఆహారం ఉండాల్సిందే. ఆహార విషయంలో మాకు ఈరోజు లేదు, మేము ఉపవాసం ఉంటే తప్ప అని కరువు అన్నది మా జీవితంలో మేము ఎన్నడూ ఎరగం. దానికి కారణం ఆతిథ్యం ఇవ్వటం. అంతేకాదు, ఆతిథ్యం ఇవ్వటంలో గొప్ప ఆశీర్వాదం ఉన్నట్టుగా మనము పాత నిబంధన నుండి కూడా చూస్తాం. ఇస్సాకు కుమారుడిని ఆశీర్వదించే ముందు ఏశావుని పిలిచి, నేను చనిపోక మునుపు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, నీవు నా కొరకు రుచికరమైనటువంటి ఆహారాన్ని తీసుకురా, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. అంటే ఆహారం తిన్నప్పుడు ఆ వ్యక్తిలో కలిగేటువంటి ఆనందము ఆశీర్వాదకరంగా మారుతుంది. అలాగే నా ప్రాక్టికల్ లైఫ్లో, నా వ్యక్తిగత అనుభవంలో చాలామంది వృద్ధులు బిడ్డల యొక్క ఆదరణకు గురి కాకుండా తరింపేయబడినటువంటి వారు, దిక్కు లేకుండా చనిపోయినటువంటి వారు చాలామందిని ఎరుగుదును. వారి బిడ్డలు దీవించబడినట్లుగా నేను తర్వాత చూడలేదు. వారి మనువు సంతానం కూడా వీరిని బట్టి పాపం వాళ్ళు కూడా రోడ్డు పాలయ్యారు. కారణం బిడ్డలు తల్లిదండ్రులను సరిగ్గా చూసుకోకపోవటం. తండ్రి ఆనందపడినప్పుడు ఆ ఆనందమే నీకు ఆశీర్వాదం అవుతుంది. మనం చూడండి, ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు రుచికరమైనటువంటి భోజనం చేయగానే మనం చాలా ఆనందపడతాం, తన్మయత్వానికి గురవుతాం. చాలా రుచిగా ఉందమ్మా, దేవుడు నిన్ను దీవించునుగాక అనే మాట చెప్పి బయటకు వస్తారు. అలాగే దైవ గ్రంథంలో చాలామంది భక్తులు భోజనం చేసిన తర్వాత ప్రజలను దీవించినట్టుగా మనం చూస్తాం. అలాగే యేసు ప్రభు కూడా
ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. అందుకే బైబిల్లో చాలా అద్భుత కార్యాలు ఎక్కడ జరిగినాయి అంటే, ఆయన భోజనము చేయుచుండగా అనే మాట ఉంటుంది. ఆయన భోజనము చేయుచుండగా ఒక స్త్రీ అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకొచ్చి అని, ఆయన భోజనము చేయుచుండగా ఒక వ్యక్తి ఇలాగ అనుకున్నాడు అని, ఆ విధంగా భోజనము చేయుచుండగా అనే మాట ఉంది. అంటే యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా ఆయనకు ఆతిథ్యం ఇచ్చారు. ఆ కుటుంబాల్లో ఆయన ప్రవేశించినప్పుడు ఆ కుటుంబాలకు ఆశీర్వాదం కలుగునుగాక అని చెప్పాడు. ఎందుకంటే శిష్యుల్ని పంపించేటప్పుడు కూడా అంటాడు, మీరు ఏ గృహంలో అడుగు పెడతారో ఆ గృహంలో ప్రవేశించేటప్పుడు మీకు శుభము కలుగునుగాక, అంటే సమాధానము కలుగునుగాక అని ప్రకటించండి. అక్కడ సమాధానకరమైన వ్యక్తి ఉంటే ఆ సమాధానం అక్కడ నిలిచి ఉంటుంది. అక్కడ నిలిచి ఉన్నవాడు సమాధానం కర్త కాకపోతే అది తిరిగి నీకే వచ్చేస్తుంది. కాబట్టి క్రైస్తవుడు ఒక ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇంటిలోకి వెళ్ళినప్పుడు ఆశీర్వాదం మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో వారు ఆశీర్వదించబడతారు. కాబట్టి ఆతిథ్యం అనేది దేవుడి భూమి మీద ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదానికి ఒక సాధనము అని చెప్పాలి. అందుకే ఆతిథ్యం ఇచ్చేటువంటి కుటుంబాలు వర్ధిల్లినట్లుగా మనం లేఖనాల్లో చూస్తాం. అందుకే ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, ఆతిథ్యము చేయ మరువకుడి. ఆ పై భాగంలోనేమో సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి అన్నాడు. ప్రేమను అలాగే ఉండనివ్వండి. ఆతిథ్యము చేయ మరువకుడి, ఆతిథ్యము చేయుడి అంటలా. మరువకుడి అంటే ఇది క్రైస్తవుడు సహజంగానే చేయవలసినటువంటి పని. ఆతిథ్యాన్ని గురించి ఎవరో నీకు చెప్పనవసరంలా. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి ఏదైనా ఇవ్వటం. కాకపోతే మనము ఈ కాలంలో ఏం చేస్తున్నామంటే టీ ఇచ్చి సరిపెట్టుకుంటున్నాం. స్ట్రేంజర్స్, అతిథులు అంటే దూర ప్రాంతం నుంచి వచ్చేవారు కావచ్చు, అనాథలు కావచ్చు, వారు ఎవరైనా కానీ ఎక్కడి నుండైనా రాని వారికి ఆతిథ్యం చేయటం వలన ఆశీర్వాదం అన్నది. ఒకసారి మేము కేఏ పాల్ గారు పిటిసి గ్రౌండ్లో క్రూసైడ్స్ పెట్టారు. ఆయన అప్పట్లో ఆయన చాలా చోట్ల పెడుతున్నాడు. ఇక ఆయన అయితే హెలికాప్టర్లోనే వచ్చాడు. వారికి భోజనం చేయమని అడిగారు. నేనే వెళ్ళాను చేస్తానని కూడా. ఆయన వస్తానన్నాడు కానీ తర్వాత వాళ్ళు ఒకేసారి 40 మందికి భోజనం చేయమన్నారు. వాళ్ళ బృందం అంతమంది ఉన్నారు. పాస్టమ్మ గారు చాలా కష్టపడి 40 మందికి చేసింది కానీ వాళ్ళు రాలా. మమ్మల్ని అక్కడ పంపించమన్నారు. అది బాగాల వారి పక్షాన అది సరిది కాదు. ఏదైతేనేమి ఆశీర్వాదం అయితే మా మీద ఉన్నది, మేము ఆతిథ్యం ఇచ్చాం కనుక. అలాగే ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన అరుదు ఆయన దొరకటం. ఆర్ఆర్కే మూర్తి గారు అనంతపురం వచ్చాడంటే ముందే వాళ్ళు బుక్ చేసుకుంటారు, మా ఇంట్లో భోజనం చేయండి పాస్టర్ గారు అని. ఇక ఆయన దొరకటం అరుదు. ఒకసారి ఎలా అయితే మాకు దొరికాడు. ఆ రోజు అంటే వాళ్ళు పిలిచినప్పుడు మనమేమి కొంచెం భోజనాలు ఏం చేయం కదా. అది నేను పిలవటం సులభమే, కానీ పాస్టమ్మ గారు కష్టపడి వంట చేయటం చాలా కష్టం. కానీ ఆ కష్టం వెనుక ఆశీర్వాదం దాగి ఉన్నది. ఎందుకంటే ఆతిథ్యం ఇవ్వటంలో ఆశీర్వాదం ఉంది. అందుకని భక్తుడు అంటున్నాడు, ఆతిథ్యం అనేది క్రైస్తవ లక్షణం. దాన్ని చేయటం మర్చిపోవద్దు. ఎందుకు? దాని వలన ఆశీర్వాదం ఉంది. ఏంటి ఆశీర్వాదం? ఒక ఆశీర్వాదం ఇక్కడ చూద్దాం. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మన ఇంటికి వచ్చే వ్యక్తి ఎవరో నీకు తెలియదు. దూత వచ్చాడా లేకపోతే దేవుడే వచ్చాడా? ఒక సందర్భంలో దేవుడే వచ్చాడు. అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? యెహోవా అంటే కుమారుడు యేసు ప్రభు మానవ రూపం దాల్చుకు మునుపు ఆయనే వచ్చాడు. ప్రభువుకి కూడా ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము.
దూతలకు ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళు. వారు ఎప్పుడైతే ఆ గృహంలోకి వచ్చి ఆతిథ్యం పుచ్చుకున్నారో ఆ కుటుంబాలు దీవించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యం చదువుదాం. ఆది కాండంలోకి ఒకసారి రండి. ఆది కాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. చాలా విచారంగా కూర్చుని ఉన్నాడు అబ్రహాము. అబ్రహాము యొక్క విచారానికి ఒక కారణం ఉంది. చుట్టూ ఉన్నటువంటి వారు, లోకంలో ఉన్నవారు చాలా వర్ధిల్లుతున్నట్టుగా కనబడుతున్నారు. అబ్రహాము దేవునికి సమర్పించుకుని జీవిస్తూ ఉన్నాడు. దేవుని వాగ్దానాల కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఆ వాగ్దానాల్లో ఏది ఒకటి కూడా నెరవేరలా. సంతానం ఇస్తానన్నాడు, సంతానం కలగలేదు. ఈ భూమిని ఇస్తానన్నాడు, ఈ భూమి మీద అందరూ, లోకస్తులందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. చాలా విచారంతో ఉన్నాడు. ఆ సమయంలో దైవ ప్రత్యక్షత కలిగింది. యెహోవా ప్రత్యక్షమయ్యాడు. 2వ వచనం. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతను ఎదుట నిలువబడి ఉండిరి. అతను ముందేమో యెహోవా కనబడ్డాడు. ఆ యెహోవాతో పాటు వారు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యారో 3 మనుషులు కనబడ్డారు. ఒక వ్యక్తి ఏమో కుమారుడు యేసయ్య, మిగిలినటువంటి వారిద్దరూ దేవదూతలు. వారిని పిలిచి భోంచేయమని అడిగాడు. అయ్యా, నీ కటాక్షము, 3వ వచనం, ప్రభువా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నీకు కటాక్షం ఉన్నట్లయితే దాటిపోవద్దు. ఎందుకు? నేనిచ్చే ఆతిథ్యం తీసుకో. ఆతిథ్యం వలన ఆశీర్వాదం ఉంటుంది. నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు కస్టమ్స్ అండ్ మేనర్స్ ఆఫ్ ఓరియంటల్ డేస్ అని ఒక సబ్జెక్ట్ మాకు ఉండేది. దాంట్లో మా టీచర్ గారు చెప్పిన ఒక మాట ఏంటంటే, యూదులంట భోంచేసే ముందు ఆ కుటుంబ యజమానుడు ఒకసారికి, ఇక చివరిసారిగా బయటికి వెళ్ళి ఎవరైనా వస్తున్నారా అని అటు ఇటు చూచి, ఇంకెవరు కనపడకపోతే వచ్చి కూర్చుని తన మనసులో అనుకుంటాడంట, ఈరోజు దేవుని కటాక్షం మా మీద కలగలేదు, ఎవరు కూడా భోంచేయడానికి రాలేదే అనుకుంటారంట యూదులు. అలా వచ్చిన తర్వాత అప్పుడు రొట్టె తీసుకుని దాన్ని విరిచి కృతజ్ఞతలు చెల్లించి అప్పుడు తన పిల్లలకు కానిచ్చి తాను తింటాడంట. ఆ విధంగా అందరూ కలిసి తింటారు. అది యూదుల యొక్క ఆచారం. 2 పనులు. ఒకటేమో అన్యులు ఎవరైనా వస్తారా భోంచేయటానికి అని ఎదురు చూడటం. రెండవది దేవునికి కృతజ్ఞత చెల్లించేయటం. ఆ అతిథి వచ్చినప్పుడు దేవుడే ప్రత్యక్షమయ్యాడు, మాకు దైవాశీర్వాదం మా ఇంట ఉంటుంది, మేము వర్ధిల్లుతాము అనేటువంటి ఆశ వారి హృదయంలో కలుగుతుంది. ఎవరైనా రాకపోతే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించలేదు కదా అనుకుంటారంట. మనమేమనుకుంటాం? ఎవడో రాకుండా ఉంటే బాగుండు, అంతా మనమే తినొచ్చు అనుకుంటాం మనం. అసలు క్రైస్తవ దైవిక ఆలోచన, మానవ ఆలోచన వేరువేరు. విత్తకుండా పంట ఏది రాదు. దేవుని పద్ధతి ఏంటంటే ఇవ్వటం అనేటువంటిదే ఆశీర్వాదానికి మూలం. అందుకే దేవుని బిడ్డలు ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ స్థితిలో నుంచి నువ్వు అభివృద్ధి చెందగలవు. కారణం ఏంటంటే నీ దగ్గరున్న దాన్ని విత్తటం అనేటువంటిది నీకు తెలుసు. అందుకే ఏ కుటుంబము కూడా ఒకేసారి పైకి రాదు. నేను వివాహమైనప్పుడు అనంతపురం వచ్చాం. మేము అనంతపురంలో ఉండగా మాకు సైకిల్ కూడా లేదు. కానీ ఒకటి మాకు తెలుసు, ఆ రోజు నుండి ఈ రోజు వరకు దశంభాగం ఇవ్వటం ఎన్నడూ మానలా. నా మొట్టమొదటి దశంభాగం ఎంతంటే 75 పైసలు. ఎంత? 75 పైసలు. అంటే నాకు ఎంత వచ్చింది ఆ వారం దశంభాగం? కానుక ₹7.50. ముగ్గురమే కూడుకున్నాం. నేను, పాస్టర్మ గారు,
లోకా గారి కుమార్తె లలిత అంటే జయమ్మ గారి కుమార్తె. మా ఫస్ట్ ఆరాధన అది. 5 రూపాయలు నేనేసే కానుక. పాస్టరమ్మ గారు 2 రూపాయలు వేసింది. లలిత ₹0.50 వేసింది. ₹7.50. ఇప్పటికీ ఆ బుక్, నా పాత బుక్ అక్కడే ఉంది. మొదటి ఆరాధన ₹7.50, దశంభాగం 75 పైసలు. అది మేము వర్ధిల్లటానికి రహస్యం. సైకిల్ ఉందా, కారులో వచ్చాడా పాస్టర్ గారు, మోటార్ సైకిల్ వేసుకొచ్చాడా, అనంతపురం వచ్చేటప్పుడు కాదు. అసలు ఎన్ని సట్లు తీసుకొచ్చాడు, లేకపోతే ఎన్ని పాత్రలు తెచ్చాడు, అప్పట్లో ఏ స్టవ్ మీద వంట చేసుకున్నాడు కాదు. నా రహస్యం ఏంటి? ఇత్తటం. అలాగే ఆతిథ్యం ఇవ్వటం. ఎవరైనా వచ్చారంటే ఖచ్చితంగా ఆతిథ్యం ఇవ్వాల్సిందే, వారు తిని వెళ్ళాల్సిందే. కొన్నిటిని మనం ఇప్పటికీ మర్చిపోలేం. నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కొంతమంది సహోదరులు చాలా హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవారు. వారు ఇప్పటికీ నా మనసులో ఉన్నారు. అప్పుడప్పుడు నేను వాళ్ళని చూస్తే దేవుడు నిజంగా ఎంత దీవించాడు వీరిని. వారిని దీవించడానికి కారణం వారు కష్టపడి పైకి రావటం కాదు, వారు ఆతిథ్యం ఇవ్వటం, దేవునికి ఇవ్వటం. అందుకే ఇతను అన్నాడు, నీ కటాక్షము నా మీద ఉంటే నన్ను దాటిపోవద్దు. 4వ వచనం, నేను కొంచెం నీళ్లు తెచ్చేదను, దయచేసి కాళ్ళు కడుక్కుని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి. పాపం అబ్రహాముకి ఇల్లు కూడా లేదు. అబ్రహాంకి ఏముంది? గుడారం ఉంది. పాపం గుడారంలోకి ఏం తీసుకెళ్తాడు? గుడారంలో అసలు గాలి వస్తుందో లేదో. అందుకని ఎక్కడ కూర్చోమన్నాడు? చెట్టు కింద ఉండమన్నాడు. కానీ లోతుకైతే ఇల్లు ఉంది. లోతు ఇల్లు కట్టుకున్నాడు. ఎందుకంటే అతను పట్టణాల ప్రాంతాలకు వెళ్ళాడు. సొదొమ గొమొర్రాలు పట్టణ ప్రాంతాలు. ఆ పట్టణ ప్రాంతంలో పాపం ఉంది, ఇచ్చలవిడితనం ఉంది. అక్కడికి వెళ్ళాడు, బాగానే సెటిల్ అయ్యాడు. ఎవరు? లోతు. కానీ అబ్రహాం మాత్రం దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకుని దేవుడు చెప్పినట్టుగానే బ్రతుకుతున్నాడు కనుక ఆయనకు ప్రస్తుతానికి గుడారం మాత్రమే ఉన్నది. గుడారం ఉంటేనేమి, దేవుని సన్నిధి అక్కడ ఉంది. హల్లెలూయా. మన జీవితంలో అతి ప్రధానమైనది దేవుని సన్నిధి ఉండటం కనుక ఆ చెట్టు కిందే కూర్చోమన్నాడు. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. ఎందుకన్నాడు ఆ మాట? భయంకరమైన ఎండ, అదంతా ఎడారి ప్రాంతం. ఆ కనాను ప్రాంతాలు తెలుసు కదా, ఇశ్రాయేల్ దేశం. భయంకరమైన ఎండలో వచ్చారు. అయ్యలారా, నీళ్లు తెస్తాను, కాళ్ళు కొడుకుని అలసట తీసుకోండి. మీ ప్రాణాలను, అంటే ఆహారము ప్రాణాన్ని నిలుపుతుంది, అంటే శక్తిని ఇస్తుంది, తృప్తిని ఇస్తుంది. మీ ప్రాణాలను బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చి తిరనెను. ఎందుకొరకు వచ్చారు? తినటానికి వచ్చారా? దాని అర్థం అది కాదు. నన్ను మీరు దర్శించారు అంటే ఏదో అవసరతతో ఉండి వచ్చారు. ఆ అవసరత నేను తీరుస్తాను, మీ ఆకలి నేను తీరుస్తాను. ఎప్పుడైతే తను ఆకలి తీర్చాడో వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏమన్నారు చూడండి. 9వ వచనం, వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడనున్నది అని అడుగగా అతడు అదిగో గుడారంలోనున్నదని చెప్పెను. అందుకు ఆయన మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదము అనలా. ఏమన్నాడు? వచ్చేదను. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? దూత కాదు, మానవ రూపంలో ఉన్న కుమారదేవుడైన యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసయ్య అనేది తర్వాత ఆయన మానవుడైన తర్వాత పెట్టిన పేరు. కానీ ఆయన మానవునికి ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. ఈరోజు చాలామంది యూట్యూబ్లో నిన్న మొన్నటి యేసయ్య దేవుడు ఎట్టయ్యాడు అంటూ ఉంటారు. పాపం వాళ్ళకి ఎంత చెప్పినా ఏం అర్థం కాదు. ఎందుకంటే
గుడ్డివానికి ఏం చూపించినా కనపడదు కదా, అందుకని వాళ్ళతో పెద్ద ఆర్గ్యూ చేయవలసిన అవసరం లేదు. యేసయ్య ఆది నుండి ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. నేను మరలా వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సో ఇప్పుడు అసలు దేవుడు ఒక అతిథిగా ఎందుకు వచ్చాడంటే అబ్రహాము యొక్క అవసరత ఎరిగి వచ్చాడు. అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాము వారి అవసరత తీర్చాడు, దేవుడేమో అబ్రహాము అవసరత తీర్చాడు. మనం తీర్చే అవసరత చాలా చిన్నది, కానీ మనకున్న అవసరం చాలా పెద్దది. దాన్ని తీర్చగలిగే సామర్థ్యము ఒక ఆశీర్వాదానికి మాత్రమే ఉన్నది. హల్లెలూయా. అందుకే దేవుడు నీకు కుమారుని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు అబ్రహాము. శారా ఇక నిరాశపడిపోయింది, ఇక నాకు బిడ్డలు కలుగుతారా, ఇక కలగరు అనుకుంటుంది. అలాంటి సందర్భంలో దేవుడు అబ్రహాముకి సంతానాన్ని ఇవ్వాలనుకున్నాడు. అయితే సంతానాన్ని ఇచ్చే ముందు అబ్రహాము దేవుణ్ణి సంతోషపరిచాడు. ఏ విధంగా? ఆహారం ఇచ్చుట ద్వారా, ఆతిథ్యం ఇచ్చుట ద్వారా. ఆతిథ్యములో అంతటి ఆశీర్వాదం ఉంది. ఆతిథ్యం అనేది పెద్ద ఖరీదైందేం కాదు. మనం రోజు తినే ఆహారానికి కొంచెం అదనంగా పెడతాం, అంతే కదా. అంతేనా, ఇంకేమైనా ఉందా? ఈరోజు మీరు పప్పు తినేవాళ్ళు అతిథి వస్తున్నాడని ఏం చేశారు? ఒక అర్ధ కేజీ మాంసం తెచ్చారు. పాపం అర్ధ కేజీ అంతా తినడు ఆయన, ఏదో ఒక 150 గ్రాములు తింటాడు. పోనీ మా తింటే పావు కేజీ తింటాడు, మిగిలిన పావు కేజీ మీకేగా. కానీ దాంట్లో ఏది దాగి ఉంది? ఆశీర్వాదం దాగి ఉన్నది. నేను సెకండ్ టైం సింగపూర్ వెళ్ళినప్పుడు నన్ను ఒక ఇంట్లో పెట్టారు. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళు నన్ను ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళు పొద్దుండే భార్యాభర్తలు ఇద్దరు డ్యూటీకి వెళ్ళిపోతారు ఇద్దరు. నేను ఫస్ట్ రాత్రి వెళ్ళాను, తెల్లారి పొద్దున్నే లెగ్గన వాళ్ళు రాత్రి చెప్పారు, పాస్టర్ గారు మేము పొద్దున్నే డ్యూటీకి వెళ్ళిపోతాం, మీకు ఏం కావాలంటే అవి మీరు తీసుకుని తినండి అని రాత్రి అన్నీ చూపించారు, ఇల్లంతా చూపించారు. ఇక నేను పొద్దున్నే లేచేసరికి టేబుల్ మీద ఒక సీటీ రాసి ఉంది, ఫ్రిడ్జ్ మీద ఒకటి రాసి ఉంది. సింగపూరియన్స్ చాలా సిస్టమేటిక్. మనలాగా అక్కడ తినండి అని అనరు, అక్కడ రాస్తారు ఇలా ఉంటుంది. మీరు వారం రోజులున్నా చాలా బాగా చూసుకున్నారు. ఒక నైట్ ఇక్కడ తెల్లారి పొద్దున్నే నేను తిరిగి వచ్చేయాలి. ఆ రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక ఆలోచన కలిగింది. ఇంత ప్రేమను వీళ్ళు చూపిస్తున్నారు కదా, వీళ్ళకి ఏం చేయాలి, నేనేం చేయగలను, ఏదైనా వస్తువు కొనుక్కొచ్చి ఇచ్చినా. నేను ఆ మాట అంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో ఒక తలంపు కలిగించాడు, వారిని అడుగు ఏం కావాలని. నేను వెంటనే బయటకు వచ్చి వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు. నేను మీ కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను, దేని కొరకు ప్రార్థన చేయాలి అన్న. వెంటనే భార్యాభర్తలు అన్నారు, అయ్యా మాకు పిల్లలు లేరు, మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు. వాళ్ళు అక్కడికి వచ్చి 7 సంవత్సరాలు అవుతున్నారు. కేరళ వాళ్ళు, బాబీ సప్న, ఆ అమ్మాయి పేరు సప్న, అక్కడి నుంచి వచ్చారు. స్వప్న అన్నరాళ్ళు, కేరళ వాళ్ళు కదా. ప్రార్థన చేశాను, ఇంటికి వచ్చేసా. 6 నెలల తర్వాత నాకు ఉత్తరం వచ్చింది. అప్పట్లో ఎక్కువగా టెలికమ్యూనికేషన్ తక్కువ. ఆ బాబీ రాశాడు, పాస్టర్ గారు నా భార్య ఇప్పుడు 3వ నెల గర్భవతి. హల్లెలూయా. అంతేకాదు నాకు ప్రమోషన్ వచ్చింది, మేము జెనీవాకు ట్రాన్స్ఫర్ అయ్యాం, ఇప్పుడు నా జీతం డబుల్ అయింది. మన బైబిల్ కాలేజీ ప్రారంభించడానికి ద ఫస్ట్ ఆఫరింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే వాళ్ళే. బైబిల్ స్కూల్ ప్రారంభించాలని ప్రార్థన చేస్తున్నాం, కానీ మరి డబ్బు ఉండాలి కదా. పాస్టర్ గారికి దర్శనం ఉంటుంది, కానీ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బు వస్తే మీ దగ్గర నుంచే రావాలి. మీరేమనుకుంటారు? పాస్టర్ గారికి ఎక్కడి నుంచో వస్తుందో అనుకుంటారు. మొన్న ఎవరో ఒక ఆయన అన్నాడంట, తిమోతి గారు ఎంత గంభీరంగా కొడుకు పెళ్లి చేశాడు, డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. నేనేం దాచి పెళ్లి చేయలే.
మరి ఎట్ట చేశారు సార్? దొంగతనం ఏమైనా చేశారు? దొంగతనం చేయలే. అది మానవుల యొక్క ఆలోచన డిఫరెంట్గా ఉండొచ్చు. దర్శనం దేవుడిస్తాడు. దర్శనంలో పాలిభాగస్తులయ్యే వారికి దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. బహుశా నేను 2003 అనుకుంటాను మన బైబిల్ కాలేజీ ప్రారంభించింది. ఇది షెఖేనా బైబిల్ స్కూల్, ఫస్ట్ బైబిల్ స్కూల్. నేను సింగపూర్ వెళ్ళాను మార్చి నెలలో. తిరిగి వచ్చేటప్పుడు వాళ్ళు అప్పుడే 30,000 రూపాయలు ఇచ్చారు. అంటే డబ్బు ఇచ్చినందుకు దేవుడు వారిని దీవించాడా అంటే అది ఒక కారణమే. కానీ వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వారి కష్టార్జితాన్ని దేవుని పనికి ఇచ్చారు. దేవుని పద్ధతి ఏంటంటే దేవుడు ఎవరిని ఒకేసారి అంతస్తులో కూర్చోబెట్టడు. దేవుడు ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి విత్తనాన్ని ఇస్తాడు. పంట ఆయన ఇవ్వడు. నీ చేతిలో ఉన్న విత్తనంలో పంట దాగి ఉంది. నేనైనా అంతే. నేను ఒక విత్తనం అనంతపురం వచ్చినప్పుడు ఒక విత్తనంగా వచ్చా. ఈ విత్తనం భూమిలో పడి కష్టాలు అనుభవిస్తూ వచ్చింది కాబట్టి ఇది మొక్క అయింది. ఈ మొక్కలో నుంచి పంట వచ్చింది. హల్లెలూయా. అలాగే నా బిడ్డలు, ప్రతి బిడ్డ ఒక విత్తనం కాబట్టి పంట ఎక్కడుంది? నా బిడ్డల్లో దాగి ఉంది. అలాగే దేవుడు నాకు ఇచ్చేటువంటి ప్రతి దాంట్లో కూడా విత్తనం ఉంది. నేను పండ్లు కొనుక్కొచ్చాను అనుకో, పండు కొనుక్కొచ్చా, ఆ పండుని తింటాను కానీ పండులో ఉన్న విత్తనాన్ని నేను తిన్ను. ఒకవేళ తింటే అదేమవుతుంది? కడుపు నొప్పి అవుతుంది. అందుకని చేదుగా ఉంటుంది విత్తనం. మనం ఎవరూ తినకూడదని దేవుడు చేదు పెట్టాడు విత్తనంలో, లేకపోతే ఒగర పెట్టాడు. ఒగరుంటే ఉందలంటే తినేసేవాళ్ళు ఉన్నారనుకోండి. నువ్వు ఆ రుచికరమైనటువంటి రసములోకేటువంటి ఆ మామిడి పండులో ఉన్న గుజ్జును మాత్రమే తిను. అది ఆహ్లాదంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. నీ కళ్ళకి ఆ వెలుగు కలిగిద్ది. అది తినగానే అబ్బా ఎంత బాగుందో అనిపిస్తుంది. మామిడికాయ బాగుంది కదా, బుర్ర కూడా నవ్వులేవనుకో, పోనీ నవ్వలేక మింగావనుకో కొయ్యాల్సి వస్తుంది. దేవుడు దాంట్లో రాబోయే తరానికి కావలసినటువంటి చెట్టును పెట్టాడు. ఆ చెట్టులో వచ్చే ఫలాలు నీ వెనకాల వచ్చే వాళ్ళు తినాలబ్బాయి. అన్నీ నువ్వే తిని సావకరా. నువ్వు తింటావని నాకు తెలిసే దాన్ని చేదుగా పెట్టాను. రహస్యం ఏంటో తెలుసా? వ్యక్తుల జీవిత రహస్యం. ఇప్పుడు జిమ్మీకి జాయ్కి పెళ్ళయింది. వాళ్ళకేమో నేను ఆస్తులేని సమకూర్చలా. వాళ్ళు విత్తటం నేర్చుకోవాలి. వారి జీవితమే ఒక విత్తనం. వారికి వచ్చే ప్రతి దాంట్లో నుండి విత్తనం విత్తాలి. పంట తినండి, కాయ పండులో ఉన్నటువంటి గుజ్జు తినండి, విత్తనాన్ని తినొద్దు. విత్తనాన్ని వాళ్ళు కూడా విత్తడం నేర్చుకోవాలి. అలాగే మీలో ఎవరైనా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, మా మామ కట్నం ఇవ్వలేదు, మా అత్త అసలేమి కట్నం ఇవ్వలేదు. మామ కట్నము అత్త కట్నం మీద ఆధారపడద్దు. దేవుడు ఇచ్చేటువంటి పండు ఇచ్చేవాడు కదా దేవుడు నీకు. ఆ పండులో విత్తనం ఉంది, జాగ్రత్త. ఆ విత్తనాన్ని నువ్వేం చేయబోతున్నావు? విత్తనంలో పంట దాగి ఉంది. కాబట్టి దేవుడు వీరి అవసరతను ఎరిగాడు. ఆ అవసరత తీర్చడానికి అసలు వచ్చాడు. తీర్చే ముందు తన అవసరత అబ్రహాము తీర్చాల్సి వచ్చింది. అదే అందుకన్నట్టు చూడండి, ఇక్కడ ఎంత బైబిల్ ఎంత అద్భుత గ్రంథమో కదా. నాకు చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం వేస్తుందో. 5వ వచనం ఇంకొకసారి చూడండి. వారు మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తరువాత మీరు ఇందు నిమిత్తమే కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. ఎందుకు వచ్చారు? వారి ప్రాణాలను బలపరుచుకుని అబ్రహాము ప్రాణాన్ని కూడా బలపరచడానికి వచ్చారు. అయితే అబ్రహాము ప్రాణం విసిగిపోయింది, కృంగిపోయి ఉన్నాడు. కృంగిపోయినటువంటి ప్రాణాన్ని తెప్పరిల్ల చేశాడు దేవుడు తన వాగ్దానాన్ని అనుగ్రహించి. హల్లెలూయా. ఇక అటు తర్వాత 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయంలో ఇక్కడ లోతుకు ఒక అవసరత ఉంది. లోతు అవసరత ఏంటి? సొదొమ గుమర్రాలను దేవుడు కాల్చివేయబోతున్నాడు. లోతు నీతిమంతుడు. నీతిమంతుడైన లోతు తప్పించుకోవాలి. కానీ లోతు అక్కడే చిక్కుకుపోయాడు, బయటికి రావటలా. ఎలాగైనా వీరిని బయటికి లాక్కు రావాలి అని 2 దేవదూతలు వెళ్ళారు.
ఆ దేవదూతలు ఎలా ఉన్నారంటే మనుషుల రూపంలో ఉన్నారు. వారు అక్కడికి వెళ్ళగానే చూడండి, లోతు సొదొమ గుమ్మరాల గవిని యొద్ద ఉన్నాడు. వీరు వెళ్ళగానే అంటున్నాడు, 2వ వచనం, నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి, మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. ఇక్కడ ఇల్లు అనే మాట ఉపయోగించబడింది, అక్కడ గుడారం ఉపయోగించబడింది. గమనించారా? ఇంటికి వచ్చి, తర్వాత ఆ ఇంటికి తలుపులు ఉన్నట్టు ఆ తలుపులు బద్దలు కొట్టుకుని ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు దొమ్మిగా లోపలికి పోతున్నట్టు కూడా రాయబడి ఉన్నది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దుర్మార్గులు. ఈ దుర్మార్గులందరినీ దేవుడు నాశనం చేయాలనుకున్నాడు. కానీ అబ్రహాము చేసిన ప్రార్థనను బట్టి లోతును దేవుడు విడిపించాలనుకున్నాడు. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మనం చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. ఒకవేళ నీ కుమారుడు దుర్మార్గుల మధ్య ఉన్నాడా, వారు ఏం చేస్తారో తెలియదు, కానీ నువ్వు ఒక తల్లిగా ప్రార్థిస్తున్నావు, లేక ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన అతనికి రక్షణ అవుతుంది. దేవుడు తప్పకుండా ఆ వ్యక్తిని ఏదో ఒక రూపంలో కాపాడుతాడు. కీడన్నా కలుగు చేసి, అంటే కీడంటే నాశనం కాదు, కీడు వేరు నాశనం వేరు. 4 దెబ్బలన్నా వేసి బయటకు పట్టుకొస్తాడు. వాడికి ఏదైనా కాలు కన్నా దెబ్బ తగిలేటట్టు చేసి బయటకు పట్టుకొస్తాడు. తర్వాత అంటారు కదా, నేను వెళ్తున్నాను సార్, నాకెందుకో కడుపు నొప్పి వచ్చింది, మధ్యలో దిగి ఇంటికి వచ్చాను, తర్వాత తెలిసిందా ఆ కారు యాక్సిడెంట్ అయిందని. ఎందుకు దేవుడు నిన్ను తప్పించాడు? మీ అమ్మ ప్రార్థన చేస్తుంది, నువ్వేమో దుర్మార్గుల్లాగా అలాగే బతుకుతూ ఉన్నావు. అమ్మ ప్రార్థన నీ ప్రాణాన్ని కాపాడటానికి దోహదపడింది. అయితే నీ ప్రాణాన్ని కాపాడటానికి దేవుడు ఒక చిన్న వ్యాధి పెట్టాల్సి వచ్చింది, లేదా ఒక దెబ్బ కొట్టాల్సి వచ్చింది. నువ్వేమనుకుంటున్నావు, నాకెందుకు ఈ జబ్బు వచ్చింది? ఈ జబ్బు రాకపోతే అసలు ప్రాణం పోయేది, నువ్వు నిత్య నాశనానికి పోయేవాడు. అమ్మ ప్రార్థన నిన్ను కాపాడుతూ వచ్చింది. ఆ వ్యాధి వలన నువ్వు దేవుని యొద్దకు వచ్చావు, జీవము కలిగిన దేవుని యొద్దకు నువ్వు రాగలిగావు. కాబట్టి దేవుడు అబ్రాహాము ప్రార్థన ఆలకించి లోతును ఎలాగైనా విడిపించాలనుకున్నాడు. ఆ రాత్రి వాళ్ళిద్దరు ఇంట్లో వెళ్ళబుచ్చారు, భోంచేశారు, హాయిగా నిద్రపోదాం అనుకుంటున్నప్పుడు వీళ్ళకి తెలుసు వీళ్ళు వస్తారని. ఎవరికి తెలుసు? వీళ్ళు దూతలు కదా, లోపల ఉన్నది ఎవరు? దూతలు. వీళ్ళు దేవుడు పంపించిన దూతలు. యేసయ్యతో పాటు అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి దూతలు. యేసయ్య అక్కడ ఆగిపోయాడు, అంటే కుమార దేవుడు అక్కడ ఆగిపోయాడు. దూతలు మాత్రమే వెళ్ళారు. ఎందుకంటే ప్రభు యొక్క ప్రత్యక్షత అబ్రహాముకు మాత్రమే దొరికింది, కానీ లోతుకు దొరకల. దూతల ప్రత్యక్షత దొరికింది. ఆ దూతలు చివరికి ఆ వ్యక్తిని కాపాడారు. తర్వాత ఆ లోతులో నుంచి వచ్చినటువంటి స్త్రీని కుమార్తె రూతు. రూతు లోతు యొక్క కూతురు అంటే ఆ గర్భంలో నుంచి వచ్చినటువంటి ఆమె. ఆ రూతు ద్వారా దేవుడు మళ్ళా దావీదును భూమి మీదకి తీసుకురావటం, దావీదు ద్వారా మన ప్రభు భూమి మీదకి రావటం. అంటే ఒక వ్యక్తిని కాపాడటంలో కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. అయితే ఆ ఉద్దేశం వెనక ఒక వ్యక్తి యొక్క ప్రార్థన ఉన్నది, దేవుని యొక్క సంకల్పం ఉంది. అదే సమయంలో లోతు యొక్క ఆతిథ్యం ఇచ్చే గుణము అతడు తప్పించబడటానికి కారణమైంది. అందుకే భక్తుడు అంటున్నాడు, ఆతిథ్యం ఇచ్చుట మరువకుడి. ఎందుకంటే ఆతిథ్యములో ఆశీర్వాదం అన్నది. ఆతిథ్యం అనేది ఏదో పెద్ద డబ్బులు ఇవ్వటం కాదండి. అక్కడ ఉన్నది ఆహారం పెట్టడం. ఆతిథ్యం ఏముంది? నువ్వు తినేదానికి కొంచెం ఎక్స్ట్రా పెడుతున్నావు, అంతే కదా. దానిలో ఆశీర్వాదం దాగి ఉన్నది. కనుక మనం చాలాసార్లు వంట చేయటం కష్టం, ఇవన్నీ ఉండొచ్చు, కానీ ఆతిథ్యం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మరి యొక్క లేఖనాన్ని చూద్దాం. రాజుల 2వ గ్రంథం, రాజుల మొదటి గ్రంథం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. ఈ 17వ అధ్యాయంలో
ఏలియా చేసిన ప్రార్థన వలన ఆ దేశంలో వర్షం పడలా. వర్షం ఎప్పుడైతే రాలేదో కరువు వచ్చేసింది. కరువు దేశం అంతటికి వచ్చింది. ఎంతటి కరువు వచ్చిందంటే వాగులు ఎండిపోయినాయి, ఆహారం లేదు. ఇక ప్రజలందరూ కూడా చచ్చిపోవాలనుకుంటున్నారు. చాలామంది చనిపోయారు కూడా. ఆ ఊర్లో ఒక విధవరాలు ఉంది. ఆమె పేరు చెప్పబడలేదు, కానీ సారేపతు స్త్రీ అని రాయబడి ఉన్నది. 10వ వచనం చూడండి. అందుకు అతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి ఆమెను పిలిచి. ఇక్కడ ఏలియా దైవజనుడు. దైవజనునిలో ఎప్పుడు ఒక ఆశీర్వాదం ఉంటుంది. అందరూ ప్రార్థన చేయరు కదా. ఇప్పుడు సపోజ్ ఎవరైనా బయట వాళ్ళు వచ్చారు, స్ట్రేంజర్స్, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వటంలో కూడా ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే ఒక అన్యుణ్ణి నువ్వు సహాయం చేశావు. పూర్వకాలం గ్రామాల్లో కూడా ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వస్తే కొంతమంది అన్నదానం అని చేసేవాళ్ళు. లేకపోతే స్ట్రేంజర్స్, బాటసార్లు ఎవరైనా, అయ్యా మేము పలానా ఊరు నుంచి వస్తున్నాం, రాత్రి చీకటి పడిపోయింది, ఇప్పుడేం హోటల్లో పెట్టారు సార్ అనుకోండి. పూర్వకాలం పూటకోడి ఇళ్ళు అని ఉండేవి. అక్కడికి వెళ్ళి డబ్బులు ఇచ్చుకుని ఎవరైనా వంట చేస్తే కొంచెం భోజనం పెట్టేవాళ్ళు. అలాగంతే. 10 మందో ఎంతమంది కంటే ఎక్కువ వంటలు చేయడానికి కుదరదు. ఎందుకంటే ఎక్కువ మంది బాటసార్లు ఏమి రాదు కదా. కొంతమందికి కొన్ని ఇళ్ళు ఆశ్రయంగా ఉండేవి. పలానా ఇంటికి వెళ్ళండి మీరు, వాళ్ళైతే మీకు భోజనం పెడతారు అని. అలాగా కుటుంబాలు వర్ధిల్లిని. వాళ్ళు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఏం కాదు. పూర్వకాలం యేసయ్యను గురించి ఎక్కడ బోధించారు. అలాగే దైవ సేవకులు కొన్ని గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో ఎవరైతే చేర్చుకున్నారో వారు దీవించబడ్డారు కుటుంబాలు. సూరంపూడిలో మా ప్రసాద్, మా తోడలుడు ఉన్నాడు కదా, వాళ్ళ నాన్నగారు సేవ చేశారు. చాలా గొప్ప దైవజనుడు ఆయన, రాజమోహన్ రావు గారు. ఆయన అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి వారు వీరిని ఇక్కడ సేవ చేయడానికి వీల్లేదని ఎలగొడితే ఒకే ఒక వ్యక్తి నిలబడ్డాడు. ఆయన, పాస్టర్ గారు, వాళ్ళెవ్వరూ మిమ్మల్ని చేర్చుకోపోయినా మా ఇంట్లోనే మీరు ఉండండి, మీరు ఇక్కడే సేవ చేయాలి. ఆయన ఇక మోటాముళ్ళన్నీ సర్దేసుకున్నాడు, పాపం వెళ్ళిపోదామని. చివరికి ఆ ఇంట్లోనే ఉండి సేవ చేశాడు. ఆయన ఆ ఇంట్లో ఉన్నందుకు ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ ఆ ఇంటికి వెళ్ళడం మానేశారు. పాస్టర్ బయటికి పోతేనే మేము మీ ఇంటికి వస్తాం, మీరు రానవసరం లేదు, పాస్టర్ గారు మా ఇంట్లోనే ఉంటాడు. అక్కడే ఉండి సేవ చేశాడు ఆయన. తర్వాత రాజమోహన్ గారు తెలుసు మీరు, ప్రసాద్, ఇంకా వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ సేవకులు అయ్యారు. ఇప్పుడు అందరూ సేవలోనే ఉన్నారు. ఇప్పుడు రాణి సేవలో ఉంది. వాళ్ళ జాషువా వాళ్ళ కూతురు భార్య ఆత్మకూరు, ప్రసాద్ వాళ్ళ సొంత చెల్లి. తర్వాత ఇంకొక అబ్బాయి బెంగళూరులో సేవ చేస్తున్నాడు. సరే, ఆ పాస్టర్ గారి పిల్లల్ని అలా ఉంచితే ఆ పాస్టర్ గారిని చేర్చుకున్నటువంటి వ్యక్తి పేరు ఏంటంటే ఆ పద్మారావు గారి వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు మన బైబిల్ కాలేజీ పీటర్ గారితో పాటు సేవ చేసినటువంటి వ్యక్తి పద్మారావు గారు. వారి పిల్లలందరూ, అంటే పద్మారావు గారి అన్నదమ్ములందరూ ఒకరు ఇద్దరు తప్ప ఎక్కువ మంది దేవుని సేవలో ఉన్నారు. ఇప్పుడు ఆ కుటుంబాన్ని దేవుడు చాలా ఆశీర్వదించాడు. ఆయన పేరు సత్యమూర్తి ఏదో ఉన్నది, వాళ్ళ నాన్నగారి పేరు. ఈయన పెట్టాడు, రాజమోహన్ గారు. సత్యకీర్తి ఏదో సంథింగ్. వాళ్ళ కుటుంబాలను దేవుడు వర్ధల్ల చేశాడు. ఆ ఊర్లో చాలా పూర్యులు నేను వెళ్ళినప్పుడు ఒకే ఒక ఇల్లు మిద్దే. ఎవరిదంటే ఈ సత్యకీర్తి ఏదో పేరు, సత్యమూర్తి గారి కూతురుది. మరి ఈ రోజున ఆ దైవజనుని ద్వారా గొప్ప పరిచర్య ఆయా ప్రాంతాల్లో జరుగుతుంది. ఒక వ్యక్తి నిలబడ్డాడు. నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది. మా ఊరిలో ఒక పాస్టర్ గారు ఉండేవాడు, ప్రేమానందం గారు ఆయన పేరు. ముసలాయన, నా చిన్నప్పుడే ముసలాయన. బ్యాప్టిస్ట్ పాస్టర్లు అప్పట్లో
గ్రామాలకు వస్తేనేమో సరిగ్గా ఏమీ ఇవ్వరు. ఇప్పుడు ఎక్కడి దాకా ఎందుకు, ఇప్పుడు మన గ్రామాలు ఉన్నాయి. కాలువపల్లి వారానికి 3 సార్లు వెళ్ళేవాడిని. ఛార్జీలకే సరిపోయేవి కాదు అక్కడ వచ్చేటువంటి కానుకలు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో మన పాస్టర్లను పంపిస్తున్నాం, ఆ పెట్రోల్ కూడా సరిపోవు కొన్ని. ఇప్పటికి కొన్ని గ్రామాలు, నేను గ్రామ ప్రజల్ని తృణీకరించటలా, పరిస్థితి చెబుతున్నా. కాబట్టి ఆనాడు కెనడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు పాస్టర్లను అపాయింట్ చేస్తే సరిగ్గా చర్చిలో వచ్చేవాళ్ళు కాదు, కానుకలు సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. అందువల్ల ఈ పాస్టర్ గారు పండగలకి ఆయా సందర్భాల్లో వస్తూ ఉండేవాడు. అందువల్ల సిబిఎం చర్చిలు అన్నీ మూతవేయబడినాయి. ఆ కాలంలో పాస్టర్ గారు సంఘ పెద్దలు ఉండేవాళ్ళు, గ్రామ పెద్దలు, వాళ్ళందరూ తాగుబోతు పెద్దలే, వాళ్ళకి రక్షణ లేదు, ఏమీ తెలియదు. ఈ పాస్టర్ గారు ఏదో 600 రూపాయలు తీసుకున్నాడని, దొంగతనం చేయలా, తీసుకున్నాడని ఆ పాస్టర్ గారిని ఒక సావిట్లో కట్టేసి కొట్టారంట. ఆ దైవజనుడిని తృణీకరించి హింసించినటువంటి కుటుంబాలు ఎక్కడ వర్ధిల్లినట్టు మనం చూడం. ఎందుకంటే ఇది దేవుని యొక్క వాగ్దానాలు. కనుక ఈ వ్యక్తి ఏలియా, కరువు వచ్చింది, ఏలియాకి ఆహారం లేదు. దేవుడు అన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు, నేను కాకులతో ఆహారం పంపిస్తాను అని చెప్పాడు. ఇక చెరువు ఎండిపోయింది, కాకులు కూడా రావటం మానేసినాయి. ఏలియాకి ఆకలి అవుతుంది. దేవుడు అన్నాడు, నువ్వు ఒక సారేపత్ అనే గ్రామానికి వెళ్ళు, అక్కడ నీకు ఒక ఇదవరాలను నీ కొరకు సిద్ధపరిచాను. చూడండి ఎంత బాగుందో ఈ మాట. 9వ వచనం లేక 8 నుంచి. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. సారేపతికి వెళ్ళు, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. దేవుడు ప్రత్యక్షమై ఆమెకి ఏమైనా చెప్పాడా? చెప్పలా. అమ్మ నా దాసుడు వస్తున్నాడు, ఆకలితో ఉన్నాడు, అన్నం పెట్టమని నేను చెప్పలా. మరి ఎలా సెలవిచ్చాడు? ఆమె అంతరంగంలో ఆతిథ్యం ఇచ్చేటువంటి గుణం ఉన్నది. ఆ గుణాన్ని ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. హల్లెలూయా. అది నేను ఆమెకి సెలవిచ్చాను. పాపం బయటకు వచ్చింది, ఆమె కొడుకు మనవన్న తీసుకుని కట్లు ఏరుకుంటుంది. ఈ వచనం చదివినప్పుడల్లా నాకు మా అవ్వకి జ్ఞాపకం అవుతుంది. మా అవ్వ వెనకాల నేను వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు ఈ ప్రాంతాలు, అడవి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు ఆ పాత జ్ఞాపకాలు ఉంటాయి. ఆ తాడి చెట్లు, ఎందుకంటే ఆ తాడి చెట్లు ఎక్కాను నేను, తాటికాయలు కొట్టడం. ఈ తాటికాయలు ఎందుకు కొట్టుకునేవాళ్ళం? అదే ఆహారం ప్రస్తుతానికి. అన్నం ఉన్నా ఇప్పుడేముంది, ఎక్కడ పడితే అక్కడ కాయలు దొరుకుతాయి. ఆ కాలంలో దుంపలు, అడవి, ఇది మా మెట్ట పొలాలు మావన్నీ, లేదా కంకులు, అవి చూసినప్పుడల్లా గుర్తొస్తాయి. ఇది చూసినప్పుడల్లా మా అవ్వ గుర్తొస్తుంది. బహుశా మా అవ్వలాగానే ఒక పిల్లోడు వెనకాల వెళ్ళి ఉంటాడు, కట్లు ఏరుకుంటున్నారు. ఈయన ఆజానుబాహుడు ఏలియా కంబలు వేసుకుని వచ్చాడు. ఆమెను పిలిచి, అమ్మ బుడ్డులో నీళ్ళు ఉంటే కొంచెం నీళ్ళు ఇమ్మన్నాడు. ఆమె నీళ్లు తేకపోయింది. తేగానే తాగాలి కదా ముసలాయన. ఈయన ముసలాయన కాదులేండి, బలాఢ్యుడు. వెంటనే ఏమన్నాడు, అమ్మ అట్టగా చేత్తో ఒక రొట్టె ముక్క పెట్టమన్నాడు. చూడండి 11వ వచనం. ఆమె నీళ్లు తేబోవుచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఏమన్నాడు? నాకొక రొట్టె ముక్కను తీసుకుని రమ్ము అనలా. ఏమన్నాడు? చేతిలో తీసుకునిరా. అదేంటి భలేవాళ్ళు పాస్టర్ గారు, చేతితోనే కదా తెచ్చేది. మరి ఎందుకు అనాలి ఇక్కడ? ఎందుకు రాయాలి అది? అది ఇవ్వటానికి నువ్వు పట్టుకున్నప్పుడు ఆశీర్వాదం అక్కడే ఉంది. హల్లెలూయా.
ఆశీర్వాదం ఎక్కడుందో తెలుసా? నీ చేతిలో ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? నీ చేతిలో పట్టుకునిరా. ఆమె వెళ్ళింది. పాప మా అంది, అయ్యా రొట్టెలు లేవు, మా ఇంట్లో పట్టిడి పిండి మాత్రమే ఉంది, గుడ్డులో కొంచెం నూనె ఉంది, కరువు, ఇక చచ్చిపోవాలనుకుంటున్నాం, ఇక చివరిగా రొట్టె చేసుకుని చచ్చిపోదామని వచ్చాం. దేవునికి అది తెలుసు. దేవుడు విధవరాలు ఇంటికి ఎందుకు పంపాడు? డబ్బున్న వాళ్ళ ఇంటికి ఎందుకు పంపలా? డబ్బున్న వాడికి ఇంకా డబ్బేం అవసరం లేదు. ఏం కావాలి? ఎవరికి కావాలి? బీదలకు కావాలి ఆశీర్వాదం, దరిద్రులకు ఆశీర్వాదం కావాలి. అందుకే యేసు ప్రభు సువార్త బీదల సువార్త. బాలచంద్ర గారు అనేవాడు, సార్ ఈ ధనవంతులందరినీ ఎవరు ప్రభు దగ్గర నడిపిస్తారని అనేవాడు నేను. ఆయన అంటాడు, బ్రదర్ మీరేమన్నా చెప్పండి, వాళ్ళు నమ్మరు బ్రదర్, ఇది మాత్రం బీదల సువార్తే, మనం బీదలకే ముందు సువార్త చెప్పాలంటాడు. అది వాస్తవమే కదా. ఎందుకు బీదలకే సువార్త? ఒకటి రక్షణ, మనం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అవును కదా. ఈరోజు మీరు సిఎస్ఐ చర్చిలకి వెళ్ళండి. సిఎస్ఐ చర్చిలో చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు. డాక్టర్లు ఉన్నారు, కలెక్టర్స్ అక్కడికి వస్తారు, తర్వాత ఇంజనీర్లు ఉన్నారు, టీచర్సు, ప్రొఫెసర్సు. వీళ్ళందరూ ఎవరో తెలుసా? వాళ్ళ వెనకాల పుట్టిన వాళ్ళ మనవళ్ళు. ఎవరు మనవళ్ళు? ఇది 3వ తరం. షకేనాలో కూడా కొంతకాలం తర్వాత చూడండి ఎవరు ఉంటారు? డాక్టర్లు ఉంటారు. ఇప్పటికే డాక్టర్లు ఉన్నారులేండి, కలెక్టర్స్ ఉంటారు, ఇంజనీర్లు ఉంటారు, టాప్ లెవెల్ ఆఫీసర్స్ ఉంటారు. కారణం ఏంటంటే వారు మీకు పుట్టారు కనుక. హల్లెలూయా. ఈరోజున మీరు శ్రమ పడుతున్నారు, కానీ దేవుడు నీ బిడ్డలను మహోన్నతులుగా చేయబోతున్నాడు, ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడు. లూథరన్ చర్చెస్ చూడండి, టాప్ లెవెల్ లీడర్స్ అందరూ. ఎవరంటే ఆ టాప్ లెవెల్ లీడర్స్ ఎవరు? మనవళ్ళు. ఎవరు మనవళ్ళు? ఒకప్పుడు ప్రభువుని నమ్ముకుని కష్టాలు అనుభవించి దైవ జ్ఞానం కలిగి బిడ్డలను చదివించాలని చదివించి ఈ రోజున వాళ్ళు ఉన్నత స్థితికి వచ్చారు. కనుక ఇది కేవలం పునాది. ఇప్పుడు మనం పునాది స్థాయిలో ఉన్నాం. నా జీవితం కూడా పునాది. నా వెనక వచ్చే తరాన్ని, నేను ఎప్పుడు వెనక వచ్చే తరం, మహిమ కలిగిన ఆ తరాన్ని నేను చూస్తున్నాను, వెనకాల వచ్చే తరం. కనుక దేవుడు ఈ విధవరాల దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే, ఈ విధవరాలకు ఇచ్చే మనస్సు ఉంది, కానీ ఇవ్వటానికి కొద్దిగానే ఉంది, కొంచెమే ఉంది. అది కానీ ఆమె తినేస్తే అయిపోతుంది, తిని చచ్చిపోవాలనుకుంటుంది. ఆమె చావటానికి వీల్లేదు. నువ్వు చావటానికి వీల్లేదు. నీకున్న పట్టిడి పిండిని చూడద్దు. ఆ పట్టిడి పిండిలో ఉన్నటువంటి ఇచ్చేది బాగానే నువ్వు చూడు. ఆ పట్టిడి పిండిలో విత్తనం ఉంది, ఆ విత్తనాన్ని కూడా కలిపేసుకుని తినేయొద్దు, దాన్ని విత్తాలి. అందుకే ఈయన అన్నాడు 13వ వచనం, అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లనెను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. ఏంటి చెప్పినట్లు చేసేది? వంట రొట్టెలు చేసుకోవాలనుకుంటున్నావు కదా, అలాగే చేయమ్మా. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. ఏం చేసుకోమన్నాడు? ముందు ఎవరికి తేవాలంట? చిన్న ఈ ఆజానుబాహుడికి చిన్న అప్పం సరిపోద్దా? మా అంకుల్ ఒక కథ చెబుతూ ఉండేవాడు ఎప్పుడు. అప్పుడప్పుడు మా అంకుల్ నాతో భలే జోకులు మాట్లాడేవాడు. ఒక పాస్టర్ గారికి ఒక ఆమె 30 చపాతీలు పెట్టిందంట. ఎన్ని చపాతీలు? 30 చపాతీలు. ఆయన అన్నాడంట, ఏమ్మా నేను మనిషిని అనుకుంటున్నావు, పశువుని అనుకుంటున్నావా? ఒక చపాతీ తీ అన్నాడంట.
ఇప్పుడు ఎన్ని చపాతీలు తినాలా నేనా? మా అంకులు వాళ్ళ ఇద్దరే కూతుర్లు. మా అంకులకి ఇద్దరు కూతుర్ని దేవుడు దీవించాడు లేదు పాస్టర్ గారిని దేవుడు దీవించాడా? ఎంతమంది నమ్ముతున్నారు దీవించాడని? చిన్నమ్మాయిని కూడా దేవుడు దీవించాడు. కానీ వాళ్ళు మా పెళ్ళి చేసేసరికి వాళ్ళకి ఆదాయం లేదు, అప్పు లేదు. మా అంకులు ఏం చెప్పాడంటే పెళ్ళి అయ్యేసరికి పావలా మిగిలిందంట, 25 పైసలు మిగిలిందంట, అంతే, అప్పు లేదు. తర్వాత వాళ్ళ బావమరిది కొన్ని పొలాలు కొన్నాడు. ఆ పొలాలకి వీళ్ళు చాలా యథార్థంగా ఉంటారు. యథార్థత అంటే ఇంక దాంట్లో తిరగలేదు, నమ్మకం. కొంచెం అప్పుల పాలయ్యారు. వాళ్ళకున్న ఒక గుణం ఏంటంటే ఎవరన్నా రాని ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో భోంచేయాల్సిందే. పాస్టర్లు ఎవరన్నా వస్తే ఆతిథ్యం ఇచ్చేటువంటి ఇల్లు. అయినా కొన్ని అప్పుల పాలయ్యారు. దశంభాగం డబ్బు రాగానే, జీతం రాగానే ఖచ్చితంగా దశంభాగం తీసి పక్కన పెట్టి అప్పుడు వాళ్ళకున్న అప్పులకి డబ్బులు కట్టేవాళ్ళు. ఒకసారి యెషయా గారు కూడా అడిగాడు, అంకుల్ మీ ఇన్ని అప్పులున్నా మీరు ఎందుకు దశంభాగం తీస్తున్నారంటే మా ఆంటీ ఏమందండి, అయ్యా ఇది మాది కాదు, ఎవరిది? ఇది దేవునిది. ఇది దేవునిది, మేము ఎలా తినాలి అంటే ఇది విత్తనం జీవం విత్తనంలో ఉంది. తినే ఆహారంలో జీవం, అది పోషకం ఉంది. ఆహారంలో ఏముంది? పోషక గుణం ఉంది. మన దేహానికి కావలసిన పోషక గుణం ఉంది. విత్తనంలో ఏముంది? జీవం ఉన్నది. చెట్టు అంతా విత్తనంలోనే ఉంది. అది భూమిలో పడాలి, మొక్క అయినప్పుడు పంట వస్తుంది. ఈ రోజున వాళ్ళు లేరు, కానీ వారి బిడ్డల్ని దేవుడు దీవించాడు, మనవ సంతానాన్ని దేవుడు దీవించాడు. దానికి కారణం విత్తనాన్ని వాళ్ళు తినటం నేర్చుకోవాలా, విత్తటం నేర్చుకున్నారు. అందుకే ఈయన అన్నాడు, విత్తనాన్ని విత్తు అమ్మా, ఆ చిన్న మొక్క ముందు నాకు దిగు. మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఎవరైనా అన్యులు వింటున్నారనుకో ఏమనుకుంటారు, ఈ పాస్టర్ల దశంభాగాల గురించి చెబుతారు. అవును, నా ప్రజల క్షేమం కొరకే చెప్పేది, నా క్షేమం కొరకు కాదు. ఎలా దీవించబడతాం? ఆతిథ్యం. ఆమె ఎప్పుడైతే ఆతిథ్యం ఇచ్చిందో ఆమె కలిగిన మేలేంటో చూచి మనం ముగిద్దాం. 17వ అధ్యాయం 15వ వచనం. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. ఎంతమంది తిన్నారు? అతడు ఎవరంటే దైవజనుడైన ఏలియా, తర్వాత ఆమె ఇంటివారు. ఇంతకుముందు పట్టిడి పిండే ఉంది, నాకు నా బిడ్డకు తప్ప ఎవరికి కుదురుతుంది? ఇంక మేమిద్దరమే చపాతీ చేసుకుని తిని చచ్చిపోదాం. ఇక చివరి ముద్ద ఆ పట్టెడి పిండి తెచ్చేది, చపాతీ చేసుకుని మరి కూర ఏమైనా చేసుకునే వాళ్ళేమో తిని నీళ్లు తాగి ఏమీ లేదు, చనిపోదాం అనుకుంటున్నారు. ఎప్పుడైతే ఆమె ఆతిథ్యం ఇచ్చిందో, ఆతిథ్యం పుచ్చుకున్నవాడు అనేక సంవత్సరాలు బ్రతికాడు, ఆమె బ్రతికింది, ఆమె ఇంటి వారందరూ బ్రతికారు. నిన్ను దేవుడు కేవలం నువ్వు బ్రతకటం కొరకే పెట్టలా, నువ్వు ఇతరులను బ్రతికించాలి. నీవు బంధువుల మధ్య నీవు ఒక ఉన్నతమైన వ్యక్తివిగా ఉండాలి. ఉన్నతమైన వ్యక్తివి నువ్వు ఎప్పుడవుతావు? నీకున్న విత్తనాన్ని విత్తటం, ఆతిథ్యం ఇవ్వటంలో అంతటి ఆశీర్వాదం దాగి ఉంది. అంతేకాదు, చివరిగా 17వ వచనం చూడండి. 16 ముందు చదువుదాం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. నాకు ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. రెవరెండ్ స్టబ్స్ గారు చనిపోయినప్పుడు, స్టబ్స్ గారు చాలా నమ్మకమైన దైవజనుడు.
అసలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ మన సహవాసం ఇంతమంది సేవకులు అవుతున్నారంటే కారణం ఆ దైవజనుడి యొక్క నమ్మకత్వం. ఆయన ఖచ్చితంగా దశంభాగం పంపుతాడు సంఘంలో నుండి. విడోస్ ఫండ్ అని ఇస్తాడు. విధవరాళ్ళకి తక్కువే కానీ 2,000 రూపాయలే నెలకి ఇచ్చేది, అది ఇస్తారు. దశంభాగం అయితే ఎంత వస్తే అంత ఇస్తారు. సూపరింటెండెంట్ రిలీఫ్ ఫండ్ అని పంపిస్తాడు. మిషనరీ ఫండ్ అని పంపిస్తారు. తర్వాత బైబిల్ కాలేజీకి ఇస్తారు. ఖచ్చితంగా ఈ 5 ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎన్నడూ వారు తప్పిపోలా. కానీ ఆ దైవజనుడు బ్రతికి ఉన్న కాలంలో మందిరాన్ని కట్టలేకపోయారు. కానీ అనేక సంఘాలు స్థాపించబడినాయి. ఇప్పుడు ఈ రోజున 12 ఎకరాల స్థలం, పెద్ద మందిరం. అయితే ఆయన చనిపోయేటప్పటికి మందిరం లేదు. ఆయన చనిపోయిన తర్వాత సంఘం చీలిపోద్ది అనుకున్నారు. ఇంకా చర్చి అయిపోయింది, న్యూ లైఫ్ ఏజీ పని. కానీ ఆయన చనిపోయిన తర్వాత నేను గమనించింది ఏంటంటే, ఆయన జూలైలో చనిపోయారు, నేను అక్టోబర్లో సూపరింటెండెంట్ అయ్యాను. ఆయన చనిపోయిన తర్వాత తరిగిపోద్దనుకున్న సంఘం తరిగిపోలా. వాళ్ళ దశంభాగాలు ఇంకా ఎక్కువైనాయి. అంటే గివింగ్, ఇవ్వటం ఎక్కువైంది. కారణం, ఒక వ్యక్తి చావుతో అతడు చేసిన ప్రార్థనలు, అతడు దాచి ఉంచిన ఆశీర్వాదం నాశనం కాదు, అది ఇంకా అభివృద్ధి చెందింది చనిపోయిన తర్వాత కూడా. ఇప్పుడు మా అంకులు ఆంటీ చనిపోయారు, మాకేం కొదువా? వారి ప్రార్థనలోని, వారి ఆశీర్వాదాలోని. ఎందుకంటే వారు ప్రార్థన చేసినటువంటి దేవుని దైవజనులు, అది నేను చెప్పేది. కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నీ బిడ్డలు గతి ఏమవుద్ది అనుకుంటున్నావా? వారు ఇంకా వర్ధిల్లుతారు. నీ ప్రార్థనలు నిలిచి ఉన్నాయి. ఆ దైవజనుడు ఈ రోజున వాళ్ళకు అప్పులు, చాలా ఇబ్బందులు పడ్డారు. 12 ఎకరాలు స్థలం అంటే 40 కోట్లు, 40 కోట్లతో స్థలం కొన్నారు. కానీ ఆయన చనిపోయేసరికి 10 కోట్లే ఉన్నాయి వాళ్ళ చేతిలో. సంఘం ఇచ్చింది బాగా. మందిరం కట్టేటప్పుడు, చర్చి కట్టేటప్పుడు వాళ్ళ దగ్గర 15 కోట్లే ఉన్నాయి, కట్టారు. 10 కోట్లు అప్పు పడ్డారు. అది చాలని బాగా సతమతపరిచింది. దేవుడు నెమ్మదిగా తీర్చాడు. ఇప్పుడు నాకు కలిగిన ఆశ్చర్యం ఏంటంటే, ఒకప్పుడు 3,000 రూపాయలు దశంభాగం ఇచ్చేవాళ్ళు, 3 లక్షలు నెలకి. వాళ్ళ దశంభాగం ఎంత? 3 లక్షలు. కానీ ఇప్పుడు వాళ్ళ దశంభాగం 9 లక్షలు. దేవుడు ఎలా ఇచ్చాడు? వాళ్ళ నమ్మకత్వం. అమ్మగారు వృద్ధురాలైతేనేమి, ఆమె మాటలో శక్తి ఉంది. కారణం, ఆమె క్రియలు యథార్థమైన క్రియలు. మనం యథార్థతగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆతిథ్యము అనేది ఆశీర్వాద ఘని, ఇవ్వటం, గివింగ్. కనుక మనందరం వర్ధిల్లాలి, మనందరం ఆశీర్వదించబడాలి. మన వెనక వస్తున్న మన బిడ్డల తరం ఆశీర్వదించబడాలి. కనుక మనం ఆతిథ్యం ఇవ్వటం మర్చిపోవద్దు. ఆతిథ్యం వలన ఆశీర్వాదం ఉంది. ఎప్పుడైతే ఈ దైవజనుడు ఆ ఇంట్లోకి వచ్చాడో, ఆతిథ్యం పొందాడో, సమృద్ధి కలిగింది. ఒకసారి కష్టం వచ్చింది. ఆ కష్టంలో ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డ బ్రతికాడు. ఆ కుటుంబానికి వచ్చే మరణం కూడా తప్పించబడింది. ఆహారమే కాదు, సమృద్ధే కాదు, మరణం ఆ ఇంట్లో నుంచి పోయింది. కారణం, దేవుని మాట జీవం కలిగిన మాట. ఆ మాటకు మనం లోబడినప్పుడు మనలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. అందరూ